So in the last session, we discussed about a method called as push. పుష్ అనే మెథడ్ ద్వారా మనం ఎలిమెంట్స్ని ఎలా యారేలోకి యాడ్ చేయాలో తెలుసుకున్నాం, రైట్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దట్? ఎనీవన్? Okay, so before I move on to the actual concepts of arrays, I would like to make you to understand the few basic programming scenarios. చిన్నవి కోడ్ లాజిక్ ఎలా రాయాలి, ఎలా ఆలోచించాలి అన్న దానికోసం కొంచెం టైం స్పెండ్ చేద్దాం ఈరోజు. ఓకే, దెన్ ఐ విల్ టేక్ యూ ఇంటు ద మెథడ్స్, రెస్ట్ ఆఫ్ ద మెథడ్స్. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. Yep. Right. 1 second. Using for loop, can you write a program to print any user given table? అంటే ఫర్ లూప్ యూజ్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ ఏమంటున్నాడు. ఏ ప్రోగ్రామ్ ఏమంటున్నాడు? అక్కడ యూజర్ వాడు ఏదైతే నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్ సంబంధించిన టేబుల్ని ప్రింట్ చేయమంటున్నాడు. అంటే నేను ఒకవేళ 5 ఇచ్చాను అనుకోండి, 5 into 1 is equal to 5. 5 into 2 is equal to 10. 5 into 3 is equal to 15. అట్లాగా 5 into 20 is equal to 100. ఓకే, సో ఈ విధంగా టేబుల్ ప్రింట్ చేయమంటాడు. సో ఇక్కడ బాగా గమనించినట్లయితే మనం ఈ స్టేట్మెంట్ ఎలా ఉందంటే చూద్దాం. ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ ఈ టేబుల్లో 5 స్టార్ అనేది ఎప్పుడు కూడా కామన్గా చూడండి. 5 స్టార్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంది, అదే మారట్లేదు అంత లెక్కన చూసినట్లయితే. ఓకే, సో 5 స్టారు కాన్స్టెంట్గా ఉంది, 5 స్పేసు స్టారు కాన్స్టెంట్గా ఉంది. ఓకే, ఇక్కడ మాత్రం నంబర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఫస్ట్ లైన్లో 1 ఉంది, సెకండ్ లైన్లో 2 ఉంది, థర్డ్ లైన్లో 3 ఉంది. సో ఆ నంబర్స్ అనేవి కాన్స్టెంట్గా మారుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఒక స్పేస్ ఉంది, మరి ఆ తర్వాత ఈక్వల్ టు ఉంది. ఆ తర్వాత ఈ ప్రోడక్ట్ ఎలా వస్తుంది మనకి? 5 ఇంటూ నంబర్ చేస్తేనే మనకి ఆ ప్రోడక్ట్ అనేది వస్తుంది, లేకపోతే రాదు మనకి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సింపుల్ లాజిక్గా సాల్వ్ చేయగలిగితే నాకు ఈ టేబుల్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, నాకు వీడు ఏం చెప్పాడు ఇక్కడ? ఫర్ లూప్ యూస్ చేసుకొని ఈ టేబుల్ ప్రింట్ చేయమన్నాడు. ఫర్ లూప్ యూస్ చేసుకొని ఈ టేబుల్ ప్రింట్ చేయమన్నాడు. ఎంతవరకు ప్రింట్ చేయమన్నాడు? 20 వరకు ప్రింట్ చేయమన్నాడు. అంటే నా లూప్ అనేది 20 టైమ్స్ రన్ అవ్వాలి. నా లూప్ అనేది 20 టైమ్స్ రన్ అవ్వాలి ఓవరాల్గా. ఓకే, సో లెట్స్ సీ దట్ నౌ హౌ కెన్ వి ఇంప్లిమెంట్ దిస్ ప్రోగ్రామాటికల్లీ.
Okay, so now what I'm going to do here is, for let I equal to 1, I less than or equal to 20 times తిరగాలి కదా నా లూప్ నాకు, అందుకోసం I ప్లస్ ప్లస్. ఓకే, నౌ let table message of type string equal to బ్యాక్ స్లాష్. మీకు ఆల్రెడీ చెప్పాను బ్యాక్ స్లాష్ ఎలా పనిచేస్తుందని. ఓకే, సో ఇక్కడ నేను యూజర్ ఇన్పుట్ లెట్ యూజర్ ఇన్పుట్ ఆఫ్ టైప్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇస్తాను. ఓకే, దిస్ యూజర్ ఇన్పుట్ డాలర్ ఆఫ్ యూజర్ ఇన్పుట్. సో నేనేం చెప్పాను మీకు, బ్యాక్ స్లాష్లో మనం ఏదైనా వేరియబుల్స్ వాడాలని ఎలా వాడాలని చెప్పాను, డాలర్ యూజ్ చేయాలి, దాని పక్కన కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలని చెప్పాను. డాలర్ ఆఫ్ యూజర్ ఇన్పుట్ స్టార్. ఓకే, నాకు ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ 1 వస్తే 1 రావాలి, 2 వస్తే 2 రావాలి, 3 వస్తే 3 రావాలి. ఓకే, డాలర్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు డాలర్ ఆఫ్ యూజర్ ఇన్పుట్ ఇంటూ ఐ. చూడండి ఇక్కడ, అంతేనా? సో యూజర్ ఇన్పుట్ ఎంత ఉంది, 5 ఉంది. 5 ఇంటూ ఫస్ట్ ఐ వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. 5 ఇంటూ 1 ఈక్వల్ టు 5 ఇంటూ 1. ఓకే, సో ఇక్కడ జస్ట్ మనం మెసేజ్ మాత్రం ప్రింట్ చేస్తాం, అందుకని మనం వేరియబుల్ కింద పెట్టట్లేదు. ఇక్కడ మాత్రం అర్థమెటిక్ ఆపరేటర్ వాడుతున్నాం. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్ ఏంటది, మల్టిప్లికేషన్. ఇక జస్ట్ మనకి ప్రింట్ అవ్వడం కోసం స్ట్రింగ్లో పెట్టాం. ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నాం, యాక్చువల్ అర్థమెటిక్ నెంబర్ ఆపరేటర్ యూజ్ చేసి 2 నంబర్స్ మధ్య ప్రోడక్ట్ ఏది వస్తుందో అది ప్రింట్ చేస్తున్నాం. ఓకే, నౌ లెట్స్ సీ దిస్ console.log of table message. Let's run this. Now see, 5 into 1 is equal to 5. 5 into 2 is equal to 10. 5 into 3 equal to 15. Like this, we have print the table from 1 to 20. Okay. Any questions? Ramya, Deepti? If the same has to be printed in reverse, just 6th line లో I is equal to 20 అని స్టార్ట్ చేసి అయిపోతుందా, I less than 1 పెట్టి చూడది, I is equal to 20, I less than equal to 1. ఇప్పుడు I మైనస్ డిక్రిమెంట్ చేయాలి మనం. లెస్ దెన్ ఎందుకు అవుద్ది, గ్రేటర్ దెన్ కదా. రైట్. Okay, anyone, any questions in this? Auntie Deepti, Rameshri, clear? Yes, it's clear. ఇది నార్మల్ 5 టేబుల్ when we are printing, the plus plus I and I plus plus both will See, plus plus I వచ్చేసి ప్రీ ఇంక్రిమెంట్. Yeah, but I'm trying to understand with a good example. చెప్తాను, అది కొంచెం వెయిట్. Sure.
నెక్స్ట్ వన్. ప్రింట్ ద ప్యాటర్న్. ఓకే, ఎలాంటి ప్యాటర్న్ ప్రింట్ చేయమంటున్నాడు? స్టార్. సో ఈ విధంగా ప్రింట్ చేయమంటున్నాడు. ఎలా ప్రింట్ చేయొచ్చు చూడండి ఒకసారి. ఎలా ప్రింట్ చేయొచ్చు ఇది? దీప్తి, రమ్య, కెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ అలాంగ్ విత్ మీ? ఏం చేస్తే సాల్వ్ అవుద్ది ప్రాబ్లం చెప్తారు ఒకసారి. అసలు ఏం జరుగుతుంది ఈ లాజిక్లో ఇక్కడ? వాట్ ఇస్ ద లాజిక్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్ నౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? For every row, like star is increasing, maybe plus one. Star plus one is adding for every row. అంటే ఈరోజు ఎన్నిసార్లు లూప్ తిరగాలి ఇప్పుడు మనకి ఇది? అంటే సేమ్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ అవుతా ఉంది, ప్యాటర్న్ ఏం మారట్లేదు. సో ఈ లాస్ట్ రోలో ఎన్నైతే స్టార్స్ ఉన్నాయో అన్నిసార్లు లూప్ తిరగాలి. ఓకే, స్టార్టింగ్ 1 నుంచి లాస్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో. సో సే సపోజ్ 10 అంటే 10, 20 అంటే 20. లెట్స్ సీ దిస్ వన్. లైన్ ఇంక్రిమెంట్ కూడా మనం ఇంకొక లూప్ యూస్ చేసుకోవాలి సార్. లైన్ ఇంక్రిమెంట్ ఏం లేదు, ఒక నిమిషం చెప్తాను. But let I equal to 1, I less than or equal to 10, I plus plus. Okay, now console dot log of స్టార్ అని ఇచ్చాను. సో ఇప్పుడు చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. 1 by 1 చూద్దాం. లెట్ మీ డీబగ్ ఇట్. ఓకే, I less than equal to 10, I plus plus console dot log of I. ఓకే, స్టార్ వచ్చింది. సో ఫస్ట్ మనకి ఇచ్చిన అవుట్పుట్ ప్రకారం ఫస్ట్ స్టార్ అని ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఎన్ని స్టార్స్ రావాలి? 2 stars next line. 2 స్టార్స్ రావాలి. ఓకే, కానీ చూడండి ఒకటే లైన్లో వచ్చేస్తుంది ఇది. ఓకే, సో ద ప్రింట్ ఈస్ నాట్ యాక్యురేట్. సో ఎలా ప్రింట్ అవుతుందంటే అది వాస్తవంగా చెప్పాలంటే ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఫస్ట్ టైం 1 ప్రింట్ అయిందా, సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లా ప్రింట్ అయింది, మళ్ళీ ఇట్లా ప్రింట్ అయింది. కానీ మనం అట్లా రాకూడదు కదా. ఇప్పుడు నాకు I equal to 1 అంటే ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి? 1 స్టార్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సేమ్ I equal to 2 అని వచ్చింది అనుకోండి, ఎన్ని రావాలి? నాకు 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. 3 వస్తే 3 రావాలి, 4 వస్తే 4 రావాలి. అంటే నాకు ఈ లూప్లో నుంచి ఐ వాల్యూ ఏమైతే వస్తుందో లోపల ఇంకో లూప్ తిరగాలి. ఓకే, సో ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ కాన్సెప్ట్ కానీ యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అది ఎలా రాయగలుగుతాం చూద్దాం. ఓకే, నాకు ఇప్పుడు బయట ఐ వాల్యూ కానీ 1 కానీ వచ్చింది అనుకో, లోపల లూప్ నాకు అన్నిసార్లు తిరగాలి, అన్నిసార్లు రన్ అవ్వాలి. ఓకే, బయట ఐ వాల్యూ ఈక్వల్ 2 అని వచ్చిందనుకో, ఇన్నర్ లూప్ నాకు 2 టైమ్స్ తిరగాలి. బయట ఐ వాల్యూ 3 వచ్చిందనుకో, ఇన్నర్ లూప్ 3 టైమ్స్ తిరగాలి. 4 వస్తే 4, 30 వస్తే 30, 100 వస్తే 100. అది ఎలా రాయగలదు చూడండి. ఫర్
ఫర్ లెట్ j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i. అంటే j అనేది ఎన్నిసార్లు తిరగాలి, i వాల్యూ ఎంతైతే వాల్యూ ఇస్తుందో అన్నిసార్లు తిరగాలి, అందుకని ఎక్కువ తిరగకూడదు. ఓకే, j ప్లస్ ప్లస్ నేనేం చేస్తాను చూడండి ఇక్కడ, లెట్ టెంపరరీ వేరియబుల్ ఆఫ్ టైప్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్. ముందు ఏం చేస్తానంటే అన్డిఫైన్డ్ కన్నా ముందు దీన్ని లెట్ ఎంటీ కింద పెట్టేద్దాం. ఒక స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేశాను, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఇట్ యాజ్ ఎంటీ. ఓకే, సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ ప్లస్ స్టార్ అని ఇస్తున్నాము. ఓకే, ఇదేం చేస్తుందో నేను నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ రైట్ ద లాజిక్ ఫస్ట్. ఓకే, నౌ what I'm going to do here is console.log of temp అని ఇస్తున్నాను. ఇదేం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ దీన్ని డీబగ్ చేద్దాము. j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i. ఓకే, ఐ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు మనకి, ఐ వాల్యూ ఈక్వల్ టు 1. అంటే ఈ లూప్ ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు జరిగితే ఒకసారి రన్ అవుతుంది. ఓకే, సో టెంప్ ఈక్వల్ టు టెంప్ ప్లస్ స్టార్. సో దీన్ని ఏమంటే అంటే మనం ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం ఫర్ టైం బీయింగ్, ఏం ఇన్స్టలైజ్ చేయకుండా జస్ట్ డిక్లేర్ చేశాను ఎంటీ వాల్యూతో. ఓకే, సో ఈ టెంప్ ఈక్వల్ టు టెంప్ ప్లస్ స్టార్ అంటే ఇక్కడ ఇంతకుముందు ఉన్న పాత వాల్యూ ప్లస్ కొత్త వాల్యూ రెండు కావాలి నాకు. పాత వాల్యూ ప్లస్ కొత్త వాల్యూ. ఇంతకుముందు పాత వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ మనకి ఎంటీ ఉంది, ప్లస్ ఆ ఎంటీకి ఏమవుతుంది, ఒక స్టార్ యాడ్ అవుతుంది. సో ఎంటీ ప్లస్ స్టార్ అంటే స్టారే అనమాట మనకి. ఓకే, సో ఈ లూప్ 1 టైం రన్ అయింది, డీబగ్ కన్సోల్ చూడండి, ఒక స్టార్ ప్రింట్ అయింది. ఓకే, మళ్ళీ టెంప్ రీసెట్ టు ఎంటీ, మళ్ళీ ఐ వాల్యూ 2 అయినప్పుడు ఏమైంది, ఈ టెంప్ వాల్యూ రీసెట్ టు ఎంటీ అయిపోయింది. దీంట్లో ఎటువంటి వాల్యూ ఏమీ లేదు ఇప్పుడు మనకి. ఓకే, మళ్ళీ ఇన్నర్ లూప్, ఈ i ఈక్వల్ 2 వచ్చింది కదా, సో ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి, 2 టైమ్స్ రన్ అవ్వాలి. ఓకే, సో మళ్ళీ టెంప్ ఈక్వల్ టు ఒక స్టార్ తీసుకుంది. ఇప్పుడు ఏమవుద్ది, ఆల్రెడీ టెంప్లో స్టార్ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టార్ ప్లస్ ఇంకొక స్టార్ వస్తుంది, ఇంకొక స్టార్ యాడ్ అవుతుంది మనకి. చూడండి, ఇప్పుడు i ఈక్వల్ 2 వచ్చినప్పుడు ఈ పాత టెంప్లో ఏమైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్లస్ న్యూ స్టార్. సో ఇప్పుడు చూడండి, టెంప్లో ఏముంది, స్టార్ అండ్ స్టార్. చూడు, ఫస్ట్ స్టార్ అండ్ సెకండ్ స్టార్. అట్లాగే ఇప్పుడు నాకు మళ్ళీ టెంప్ రీసెట్ అయిపోయింది. ఈ లూప్ నాకు ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఇప్పుడు 3 టైమ్స్ రన్ అవుతుంది, 2 and 3. చూడు, 3 టైమ్స్. సో లైక్ this loop will be keep on running. This is the way how our for loop with pattern based thing is going to get execute. సో దీన్నే మనం ఏమంటాం, ఇన్నర్ లూప్ కంట్రోలింగ్ ద అవుటర్ లూప్ కంట్రోలింగ్ ద ఇన్నర్ లూప్. అవుటర్ లూప్ ఏదైతే ఉందో ఇన్నర్ లూప్ కంట్రోల్ చేస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఐ వాల్యూ ఎన్నిసార్లు అయితే వస్తుందో ఈ లూప్ అని అన్నిసార్లు రన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకు కొత్తగా తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే ఒక టెంపరీ వేరియబుల్ యూజ్ చేసుకొని ప్రీవియస్ వాల్యూస్ ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనే దానికి ఇది ఎగ్జాంపుల్. ఓకే, ఎనీవన్? సో ఎప్పుడైనా సరే whenever we write the inner loop, it will always directed by the outer loop. అవుటర్ లూప్ అంతే. So when we are writing that, this has to be the requirement. Only then we'll have to write this. Yes. And can we call this as a nested loop also, Pratap, or it's a different నెస్టెడ్ లూప్ అది. nested loop? నెస్టెడ్ లూప్. సో ఇందాకలాగే ఇప్పుడు దీన్ని ఇన్వర్టెడ్ కింద ప్రింట్ చేసుకోవాలంటే లైక్ ఇనిషియల్ వాల్యూ అర్థం టెంప్ కాదు. వాల్యూ ఇప్పుడు మనం 1 నుంచి ప్రింట్ చేసుకుంటున్నాం కదా సార్, 1 స్టార్ నుంచి. ఇప్పుడు అలా 100 కాకుండా పెడదాము, inverted print, లెస్ yeah. దెన్ ఆర్ ఈక్వల్ టు కాకుండా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 పెట్టండి. ఇది వచ్చేసి i మైనస్ మైనస్ పెట్టండి.
టెంపరీ వాల్యూ మార్చాలా సార్? టెంపరీ ఇది ఇట్టే ఉంటుంది కదా, ఓకే. దాంట్లో ఏం మారుతుంది చూడు. ఓకే, గాట్ ఇట్. సార్ ఒకరు అవుట్పుట్ పంపించి ఉంటుంది కదండి, 100 లేనట్టుంది చెప్పండి. ఎక్కడ లెక్కేస్తాం మనం? అంటే వాడు అంత పెద్దగా అనిపించలేదు నాకు, 100 ఉన్నట్టు అనిపించలేదు నాకు, 27 అన్నట్టు అనిపిస్తుంది. ఉంది. కంప్లీట్ డ్రాగ్ చేయాలంటారు సార్. ఇది 10 అన్నట్టు. ఇదిగో. సో 100 ఉన్నాయి. Okay. Now, can you guys help me to write a logic for Armstrong numbers? Can you write a logic to check if a given number is Armstrong number? Armstrong number అంటే సే సపోజ్ ఇప్పుడు నేను 153 ఇచ్చాను అనుకోండి, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ రైట్, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నంబర్. అంటే 1 క్యూబ్, నేను క్యూబ్ పెట్టాను పెడతాను, 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. ఓకే, అంటే లిటరల్గా ఎట్లా లాజిక్ మనం ప్రోడక్ట్ ఆఫ్ 1 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 5 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇది చేస్తేనే మనకి ప్రాబ్లం స్టేట్మెంట్ వస్తుంది, అది రాదు. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఆ ఇచ్చిన 153లో నుంచి ప్రతి నెంబర్ ఎలా తీసుకురాగలుగుతామో తెలుసుకోవాలి. ఇచ్చిన 153 నుంచి రైట్ ఒక్కొక్క నెంబర్ ఎలా తీసుకురాగలుగుతాం. అమ్మా చెప్తారా? ఎనీవన్? Here we cannot use for loop కదా సార్, లైక్ ఫర్ లూపే వాడాలి. ఫర్ లూప్ వాడలేం, ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి. ఓకే, ఫస్ట్ యూజర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ టైప్ నంబర్ కాదు, ఇది నంబర్ కాబట్టి 153 నేను ఎప్పుడు రాయలేదు, జస్ట్ ట్రై, లెట్స్ ట్రై దిస్ వన్. ఓకే, 153 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు ఈ 153 నుంచి ఒక్కొక్క నెంబర్ ఎలా తీసుకురాగలతో తెలుసుకోవాలి. అది కానీ తెలిస్తే లాజిక్ బ్రేక్ అయిపోయినట్టే. ఒక్కొక్క నెంబర్ని ఎలా తీసుకురాగలుగుతానో తెలుసుకోవాలి, అది కానీ తెలిస్తే లాజిక్ బ్రేక్ అయినట్టే, 100% అయిపోయింది మనకు. ఎలా అంటే జనరల్లీ థింక్ ఆఫ్ కదా, మొత్తం ఆ వాల్యూని తెచ్చుకొని బ్రేక్ చేసుకొని, అంటే ప్రాబ్లీ వాల్యూని అంటే బ్రేక్ దీంట్లో నుంచి చేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క నెంబర్ ఎలా తీసుకురాగలుగుతానో తెలుసుకోవాలి. సో వెరీ సింపుల్. ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ తీసుకున్న ఒకటే, లాస్ట్ నెంబర్ తీసుకున్న ఒకటే, ఎందుకంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ నెంబర్స్ కదా. ఓకే, సో నేను నా లాజిక్ ఎలా ఉందంటే చెప్తాను చూడండి. ఇంకేదో బెటర్ లాజిక్ ఉంటే మీరు థింక్ చేసి చెప్పండి నాకు రేపు. ఓకే, లెట్స్ మూవ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్ ఈ విధంగా తీసుకెళ్దాం. ఫస్ట్ ఈ 3 తీసుకురండి. ఓకే, ఈ 3 యొక్క క్యూబ్ తీసుకోండి.
3 యొక్క క్యూబ్ తీసుకోండి. దీన్ని తీసుకొని వచ్చి ఒక నంబర్లో సేవ్ చేసుకోండి, ఒక టెంపరీ వేరియబుల్లో పెట్టుకోండి. ఒక టెంపరీ వేరియబుల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 తీసేయండి. ఎంత 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 మిగులుతుంది మన దగ్గర? 15 ఉంటుంది. ఈ 15లోంచి 5 తీసుకురండి. ఓకే, 5 క్యూబ్ అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు 153లోంచి ఒక్కొక్క నెంబర్ తీయంగానే ఓకే ఆ మిగతా నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి మనం. ఓకే, ఆ డిజిట్స్ సేవ్ చేసి పెట్టుకోవాలి, లేదంటే మాత్రం యూ కెనాట్ గెట్ దట్. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, సో అట్లాగా ఇండివిజువల్ నెంబర్ తీసుకురావాలి, దాన్ని క్యూబ్ చేసుకోవాలి, టెంప్లో పెట్టుకోవాలి, క్యూబ్ చేసుకోవాలి, టెంప్లో పెట్టుకోవాలి. సో ఈ విధంగా చేయగలిగితే యువర్ లాజిక్ విల్ గెట్ కంప్లీట్ ఈజీలీ. ఓకే, సో నౌ లెట్ మీ ట్రై టు ప్రింట్ యూ console.log of user input. లాస్ట్ నెంబర్ కావాలంటే యూజ్ యువర్ పర్సెంటైల్ 10. లాస్ట్ డిజిట్ నెంబర్ కావాలంటే మాత్రం యూజ్ యువర్ పర్సెంటైల్ 10. సో నువ్వు ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఓకే, అదే లాస్ట్ నెంబర్ని రిమూవ్ చేయాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ రిమూవ్ ద లాస్ట్ నెంబర్ జస్ట్ పుట్ ఈ నెంబర్ని రిమూవ్ చేసేయాలంటే మాత్రం తీసుకొచ్చుకోవాలంటే మాత్రం పర్సంటేజ్ వాడాలి. ఈ నెంబర్ రిమూవ్ చేయాలంటే మాత్రం ఏం యూజ్ చేయాలి? యూజ్ యువర్ ఫ్లోర్ డివిజన్. దెన్ యూ విల్ గెట్ ద లాస్ట్ నెంబర్ విల్ గెట్ రిమూవ్డ్. ఓకే, సో దెన్ మనకి ఏమొస్తుంది? 15.3 అని వస్తుంది కదా. సో దీనికి మనకి మ్యాథ్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ math.floor అని ఒకటి ఉంది మనకి, math.floor అని. ఓకే, ఇఫ్ యూ యూజ్ దిస్ ఇట్ విల్ రిమూవ్ దట్ లాస్ట్ నెంబర్. ఆ లాస్ట్ నెంబర్ రిమూవ్ చేసేసి మనకి మిగతా మొత్తం ఇస్తుంది. చూడండి 15 అని. ఓకే, సో దిస్ ఈస్ ద 2 లాజిక్స్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ టు బ్రేక్ ద లాజిక్ ఆఫ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఓకే, సో నాకు ఈ నెంబర్ ఎంతవరకు ఎంత పెద్ద నెంబర్ తెలియదు కాబట్టి నేనేం చేస్తానంటే వైల్ యూజర్ ఇన్పుట్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఇచ్చిన నేను తీసుకొచ్చుకునే వాల్యూ యూజర్ ఇన్పుట్ అనే వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయినంత వరకు నేను దీన్ని రన్ చేస్తూనే ఉంటా. ఓకే, సో ఫస్ట్ నేనేం చేస్తాను, దీంట్లో నుంచి లాస్ట్ నెంబర్ తీసేసుకుంటా. ఓకే, లెట్ లాస్ట్ నెంబర్ ఆఫ్ టైప్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా తెచ్చుకోగలుగుతా నేను? యూజర్ ఇన్పుట్ పర్సంటైల్ 10 చేస్తే ఏమవుతుంది? నాకు లాస్ట్ నెంబర్ వస్తుంది. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. లెట్ సమ్ ఆఫ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడతాను. ఇనిషియల్గా సమ్ ఈక్వల్ టు 0. సో నేను సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఈ లాస్ట్ నెంబర్కి క్యూబ్ కావాలి కదా. ఎలా తెచ్చుకోగలుగుతాను క్యూబ్కి? ఏం లేదు, క్యూబ్ కావాలంటే డబుల్ స్టార్ పెట్టండి. ఓకే, ఆర్ what you do, very simple, if you don't want to get into that, last number into last number into last number, this is also fine. Okay, cube logic గుర్తు పెట్టుకోలేకపోతే use this one. Okay, now let's see console.log of sum ఏమొచ్చిందో చూద్దాము. తర్వాత ఏం చేయాలి? నేను ఈ యూజర్ ఇన్పుట్లోంచి ఏం తీసేయాలి? ఈ 3ని తీసేయాలి. ఓకే, అప్పుడే కదా నాకు నెక్స్ట్ 2 నెంబర్స్ వస్తాయి. యూజర్ ఇన్పుట్ ఈక్వల్ టు యూజర్ ఇన్పుట్ math.floor డివిజన్ యూజర్ ఇన్పుట్లో నుంచి ఏం చేయాలి? డివైడెడ్ బై ఫ్లోర్ డివిజన్ డివైడెడ్ బై 9. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఈ లాస్ట్ డిజిట్ నెంబర్ వెళ్ళిపోయిన తర్వాత తక్కిన 2 నెంబర్స్ వస్తాయి. ఓకే, మళ్ళీ ఆ 2 నెంబర్స్లో నుంచి మనం ఏం చేస్తాం? మళ్ళీ ఒక నెంబర్ తీస్తాం.
సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, విల్ బి కీప్ ప్రింటింగ్ దిస్. సో లెట్ మీ షో యూ. సో లాస్ట్ నెంబర్ ఏమొచ్చింది మనకి 3 వచ్చింది. 3 కావాలి కాబట్టి మనకి 3 × 3 × 3 9 వస్తుంది. సమ్ ఈక్వల్ ఎంత ఉంటుంది, అదే సంథింగ్ వెంట్ రాంగ్. వాట్ ఈస్ దట్? 3 9 9 3 20 కరెక్ట్ కదా, 27 కదా. దట్ ఈస్ ద క్యూబ్. ఓకే, నౌ కన్సిడర్ డాట్ లాగ్ ఆఫ్ సమ్. ఇప్పుడు యూజర్ ఇన్పుట్లో నుంచి మనం ఏం చేస్తున్నాము, 3ని తీసేస్తాం, లాస్ట్ నెంబర్ తీసేస్తాం. తీస్తే తక్కిన ఎన్ని ఉంటాయి, 2 డిజిట్స్ ఉంటాయి. 15 17 by 17 యూజర్ ఇన్పుట్ బై 9 అని ఎందుకు వేసాం? 10 కదా. 10 కదా, సారీ. log of sum. Okay, let me rerun this. ఓకే, మనకి యూజర్ ఇన్పుట్ ఎంత ఉంది ఇప్పుడు, 15 ఉంది. పర్ఫెక్ట్. సో మళ్ళీ దీంట్లో నుంచి ఏం చేస్తాం, లాస్ట్ నెంబర్ తీసేస్తాం. 5 వెళ్ళిపోద్ది. 5 వెళ్ళిపోతే ఇప్పుడు ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఓకే, సమ్ ఈక్వల్ టు 153. సో ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ ఇన్పుట్ కనైతే అది ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ ఇన్పుట్ కనైతే console.log of the number is Armstrong number, else console.log of the number is not Armstrong number. అంతేనా? నాట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. వై 153 వచ్చింది మనకి అది. లెట్స్ చెక్ దిస్. వై ఇట్ ఈస్ నాట్ కమింగ్ యాజ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ట్రిపుల్ ఈక్వల్స్ టు strict value comparison. Why it so? What is the mistake there? Let's see this. Oh. 153. ఓకే, ఎందుకంటే మనం ప్రతి నెంబర్ తీసేస్తా వచ్చాం కాబట్టి, సో వీఆర్ గెటింగ్ ఇట్ యాజ్ 0. ఇది చేయకూడదు. లెట్స్ సేవ్. లెట్
కంపారిజన్ వాల్యూ ఆఫ్ టైప్ నంబర్, అంటే ఆ నెంబర్ వెళ్ళిపోతుంది కాబట్టి యూజ్ ఇచ్చిన వాల్యూని దీంట్లో సేవ్ చేసి పెట్టుకుందాము. సో ఫర్ అవర్ వెరిఫికేషన్ పర్పస్. సో ఇప్పుడు మనం కంపారిజన్ వచ్చేసి ఈ కంపారిజన్ చెక్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ మనం దీంట్లో తీసేస్తున్నాం కాబట్టి లాస్ట్ 0 అయిపోతుంది, ఎటువంటి వాల్యూ ఉండదు మనకి. అందుకోసం ఏం చేస్తున్నాను, ముందుగానే యూజర్ ఇచ్చిన వాల్యూని ఒక సింపుల్ వేరియబుల్ స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత లాస్ట్లో ఈ వాల్యూ వాడుకుందాం. Right, the number is a Armstrong number. Okay, now can you guys write logic for prime number? Can you guys write logic for factorial? Okay, can I try this? Yep. Okay, so task that you guys want to write is Emrayali. You have to write for prime number, factorial, and then wait. What is this? Palindrome. Okay, for example యూజర్ నెంబర్ 121 ఇచ్చాడు అనుకో, నేను రివర్స్ చేసినా కూడా 121 రావాలి. ఓకే, నేను రివర్స్ చేసినా కూడా 121 రావాలి. ఓకే, సిమిలర్ టు కైండ్ ఆఫ్ దిస్, ట్రై టు యూజ్ ద సేమ్ లాజిక్. ఓకే, నెక్స్ట్ వన్, ట్రై లాజిక్ ఆఫ్ Fibonacci series. Okay, and then yeah, so try these numbers. Okay, so we'll start tomorrow with other logics of arrays, and then we'll do more examples on arrays. So this is the basic step for us, how to think programmatically to write any logic. ఓకే, మీకు ఎక్కడైనా స్ట్రక్ అయితే నాకు చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. సో డిస్కస్ చేస్తేనే వస్తే లేకపోతే రావు మనకి. ఓకేనా, క్లియరా ఎవ్రీవన్? Yes, sir. Yeah. Okay.